హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో దసరా మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి పెట్టే పొంగల్ ప్రసాదం, రెండవ రోజున శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి పెట్టే చింతపండు పులిహోర ప్రసాదాలని సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా సరే ఈజీగా చేసుకునే ఈ 2 నైవేద్యాలు ఎలా చేయాలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. మొదటి రోజు నైవేద్యం కట్టె పొంగల్ చేయడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో ఒక టీ గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోండి. ఈ చాయ్ పెసరపప్పుని లో ఫ్లేమ్‌లోనే రంగు మారకుండా 3, 4 నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా డ్రై రోస్ట్ చేసుకొని, ఇప్పుడు ఈ పప్పుని వేరొక గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అదే గిన్నెలోకి మనం పప్పు తీసుకున్న గ్లాస్‌తోనే ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకొని, పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత దీన్నొక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి, అందులో మనం పప్పు తీసుకున్న గ్లాస్‌తోనే 6 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. నేనిక్కడ స్టీల్ గిన్నె వాడుతున్నాను కాబట్టి ఇంత ఎక్కువ వాటర్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు కుక్కర్‌లో వండుకోవాలి అనుకుంటే మాత్రం 4 గ్లాసుల ఎసరు సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పప్పు, బియ్యాన్ని వేసుకొని అందులోనే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పప్పు, అన్నాన్ని బాగా ఉడికించాలండి. సో, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. రైస్ పూర్తిగా ఉడకకుండానే అందులోని వాటర్ అంతా కూడా అయిపోతే మరొక గ్లాస్ వరకు వేడి నీళ్ళని వేసుకొని కలిపేసి ఈసారి పప్పు, అన్నాన్ని మెత్తగా మనం అత్తెసరిని ఎలా అయితే ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగా ఉడికించుకుని ఈ గిన్నెని పక్కన పెట్టి స్టవ్ మీద వేరొక పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఒక పావు కప్పు వరకైనా వేసుకోవచ్చు. నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న అల్లం, 3-4 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేశాక, ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ పప్పు అన్నంలో వేసి బాగా కలిపేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలైతే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. రెండవ రోజు ప్రసాదం చింతపండు పులిహోర కోసం రైస్‌ని కుక్కర్‌లో ఉడికించినా మెత్తబడకుండా పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఇలా చేయండి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని అందులో అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టండి. ఈలోపు కుక్కర్‌లో ఒక కప్పు వరకు రైస్ యాడ్ చేసుకొని ఈ రైస్‌ని 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాక పులిహోరకి రైస్ మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగానే వార్చుకుంటాం కాబట్టి, ఒక కప్పు బియ్యానికి 1/4 కప్పు వరకు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే అన్నం పొడి పొడిలాడుతూ రావడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోండి. ఇందులోనే అర టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు రైస్‌ని ఉడికించుకోండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. చూడండి, రైస్ మనకి మరీ మెత్తగా కాకుండా పలుకుండేలాగే ఉడికింది. ఇప్పుడు ఈ రైస్‌ని కింద నుంచి పైకి ఒకసారి కలిపి దీన్ని ఒక పెద్ద బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అన్నం చల్లారేలోపు నానబెట్టిన చింతపండు నుంచి చింతపండు గుజ్జునైతే ప్రిపేర్ చేసుకోవాలి. చేత్తో ఒకసారి బాగా పిసికిన తర్వాత ఇప్పుడు ఇలా జల్లెడలో వేసుకొని ఈ మిగిలిన గుజ్జంతా కూడా కిందకి ఫిల్టర్ చేసేసుకోవాలి. చింతపండు గుజ్జయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టి ఈ చింతపండు గుజ్జంతా అందులో వేసుకొని, ఇందులో కాస్త సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన బెల్లాన్ని వేసి ఒకసారి బాగా కలపండి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుతూ ఈ చింతపండు గుజ్జంతా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా చల్లారాక మరి కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని కొద్ది కొద్దిగా మనం చల్లారబెట్టుకున్న రైస్‌లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 2 సార్లు వేసిన తర్వాత కలిపిన అన్నాన్ని రుచి చూసుకోండి. మీకు పులుపు సరిపోయింది అనుకుంటే, ఆ మిగిలిన చింతపండు గుజ్జు ఏదైతే ఉందో దాన్నొక గ్లాస్ జార్‌లో పెట్టి మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఈ రైస్ మొత్తం కలిపేసి పక్కన పెట్టాక తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల నూనె వేసుకోండి. నువ్వుల నూనె ప్లేస్‌లో మీరు నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఒక నిమిషం ఫ్రై చేశాక, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి కాస్త ఎర్రగా వేగాక, 2 టేబుల్ స్పూన్ల చాయ్ మినపప్పు కూడా వేసి, కొన్ని జీడిపప్పు, చాప్ చేసి పెట్టుకున్న అల్లం, 4, 5 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకొని మరొకసారి వాటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే 4 ఎండుమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు,
2 రెబ్బల కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక, ఇందులో రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక చిటికెడు ఇంగువ వేసుకొని వీటన్నింటిని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక, స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు అన్నంలో వేసుకోవాలి. ప్యాన్‌లో మనం వేసిన సాల్ట్ అలాగే ఉండిపోతుంది కాబట్టి కాస్త రైస్‌ని వేసుకొని, ఈ రైస్‌తో పాటుగా ఒకసారి బాగా కలిపి ఆ సాల్ట్‌ని కూడా ఈ రైస్‌లో వేసేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్లు గరిటెతో ఒక వైపు నుంచి కలుపుకుంటూ వస్తే ఈవెన్‌గా సాల్ట్ అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది. ఇంతేనండి, అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కట్టె పొంగల్ అలాగే చింతపండు పులిహోర తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీస్ మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.